యెహోవా తన క్రియలను చూచి ఆనందించుగాక. ఆయన భూమిని చూడగా అది మనకును, ఆయన పర్వతములను ముట్టగా అది పొగరాజును. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేనున్నంత కాలము నా దేవునికి కీర్తించెదను. ఆయనను గూర్చి నా ధ్యానము ఆయనకు ఇంపుగా నుండునుగాక. నేను యెహోవా యందు సంతోషించెదను. చివరి వచనం కలిసి ధ్యానించుకుందాం. పాపులు భూమి మీద నుండి లయమవుదురుగాక, భక్తిహీనులు ఇక నుండబోదురుగాక. నా ప్రాణమా యెహోవాను సన్నిధించుము, యెహోవాను స్తుతించుడి అన్నది. ఆమేన్. దయచేసి అందరూ కూర్చుందాం. హల్లెలూయా. గడిచిన వారంలో మీకు జీవితంలో దేవుడే మేలో ఆశీర్వాదంలో ఏదో ఒకటి మీ ప్రార్థనకు జవాబు దయచేసినట్లయితే సాక్షికంగా పంచుకోనండి. దాన్ని బట్టి ఇతరుల యొక్క విశ్వాసం బలపరచబడుతుంది. ఎవరైనా ఉన్నారా సాక్ష్యం పంచుకునే వారు? సాక్ష్యం పంచుకునే వారు ఎవరు లేరా? వారంలో ఫుల్ బలహీనంగా ఉన్నాను. ఒక పని చేయని స్థితిలో ఉంటున్నాను. ఇంట్లో పని ఎక్కువ, ఆవులతో పిల్లలతో డోజర్ కుట్టేది. అయినా దేవుడు నాతో ఉండి బలహీన జ్వరం, మొక్కముడు దగ్గుతో 2 వారం పోయిన కూడా చెప్పాను. 2 వారం ఇంతవరకు శరీరంలో బలహీనం ఉన్నప్పుడు కూడా హాస్పిటల్ పోకుండా ఉన్నాను. తర్వాత ఇంకా ఎక్కువగా నా వల్ల కాలేదు. మళ్ళీ పోయి హాస్పిటల్ పోయి 2 సూలు వేసుకొచ్చాను. దేవుని యొక్క చిత్తంతో శరీరంలో బలహీన ఉన్నప్పుడు కూడా దేవుడు ఉదయకాలు చేస్తాను. ఆ ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం రోజంతా దేవుడు నేను చేసే ఒక పనిలోనూ ఎటువంటి విషయంలో దేవుడు సహకరిస్తున్నాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మళ్ళీ బండి విషయంలో అయితే పాలు వదిలేశామని చెప్పాను. వారం అంతా నేనేం చేయాలో, పొదుపు కట్టాలి, చీటి కట్టాలి, ఏం చేయాలనుకున్నాను. తర్వాత నేను ప్రార్థన చేస్తున్నాను. అయ్యా నీ చిత్తం అయితే పాలీటర్లు బూట్ వదిలేసాను. ఏదో ఒక బాడిగా, చిన్న బాడిగైనా నువ్వు సహకరిస్తేనే మాకు ఆదాయం, మా యొక్క జీవనం అయ్యా నేను ప్రార్థన చేస్తాను. ఈ వారం అంతా దేవుడు ఒక రోజు లేకుండా మంచి బాడికి ఇచ్చాడు. దాన్ని బట్టి దేవుడికి వందనాలు. మరి బిడ్డల విషయంలో, ఆవుల విషయంలో ఎటువంటి ఏ విషయంలోనూ దేవుడు కొలత లేకుండా ఈ వారం అంతా దేవుడు చేసిన మేలును బట్టి దేవుడి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. దేవుడి సాక్ష్యం ఇచ్చినందుకు దేవునికి వందనాలు. హల్లెలూయా. స్తోత్రం. ఎంతో ఆదివారం వాన రావాలని అందరూ చెప్పి ప్రేర్ చేసినాం. ఎన్ని రోజులు వచ్చి ప్రేర్ చేసినా వ్యర్థమే అయిపోతా ఉంది, కానీ వర్షం పడలేదని చాలా దుఃఖంగా అప్పుడు ప్రేర్ చేసేవాడు. మేము డైలీ ప్రేర్ చేసేది. ఏం చేసింది ప్రభా, వర్షం పడకుండా, గోడ్లకు మేత లేకుండా, మనుషులు కూడా అంత బాధ అయిపోతారు ఎట్లా అనేసి ఆలోచించేసి ప్రేర్ చేస్తే, ఆ రోజు ఇంకా ఈడ అందరూ మనం ప్రేర్ చేస్తామని పాస్టర్ దగ్గర చెప్పి రాసి మళ్ళా ప్రేర్ చేస్తే, ఆదివారం ప్రేర్ చేస్తే సోమవారం స్టార్ట్ అయిపోయింది. ఒక 4 గంటలకు వాన స్టార్ట్ అయ్యి మంచి టైం వాన బాగా పడింది. తర్వాత గాలి వచ్చేసింది. ఏం చేసింది, ఒక పక్కలో ఉంటుంది ఆవులు కట్టేసిన, ఒక పక్క సీట్ ఎత్తి పారేసింది. మా తమ్ముంది అది వాళ్ళది కూడా ఆవు అంతా లోపలనే ఉండింది. ఆ ఆరోగ్య రాయి అంతా ఎంతో పక్కలో పోయి ఉంది, కానీ పైన పడి ఉంటే ఆవంతా చచ్చిపోయి అట్లా పరిస్థితి అయిపోయింది. మేము ఆ టైంలో దేవుడిని తెలుసుకొని వాన రావాలని ప్రేర్ చేస్తే తర్వాత నిలిచిపోవాలి ప్రభా, ఏమి ఇంత బాధ వచ్చింది అనేసి, ఈ కొండ కూడా పడిపోతే ఏం చేసింది, ఆవుల పైన పడిపోతుంది అనేసి మాకు దిగులెత్తేసింది. ఆ టైంలో ప్రభా నీవే దీనికి ఆఫ్ చేయాలా, ఈ గాలి తుప్పాన్ని నిలిచిపోవాలనేసి ప్రేర్ చేసింది. అట్లా అయిపోయింది పరిస్థితి. ఎంతో దేవుడు మా బస్సులకు ఏ తడబాటు లేకుండా, మా తమ్ముడు బస్సుల్ని కూడా ఏ తడబాటు లేకుండా దేవుడు ఆ కొట్టమంతా పడిపోయి చాలా దూరం పడిపోయింది. ఏ చిన్న గాయం కూడా ఆవులకు తగలకుండా మా ఇంట్లో ఉండేది పరబాగారు వాళ్ళ అమ్మ ఏడ్చేటట్టుగా చేస్తా ఉంది. ఈడపోయింది, ఆడపోయింది చేస్తా ఉంది, కానీ ఏ తడబాటు కలగకుండా ఆవులకు మంచి సాయం చేసింది దేవుడు. మా బిడ్డల ప్రయాణంలో, బండి ప్రయాణంలో కానీ, నడవడికి ప్రయాణంలో కానీ ఎంతో దేవుడు మేలు చేస్తూ ఉన్నారు. దేవుడు ఇంకా ఎదగాలనేసి మేము ఆలోచన చేస్తా ఉన్నాము. దేవుడు ఇచ్చిన సాధ్యాన్ని దేవుడు